అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే ఈరోజు మనం ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఆ జర్నలిస్టు ఛానల్ వచ్చేసి ప్రశ్న, ఆయన పేరు వచ్చేసి రావణ్, అఫ్కోర్స్ అలియాస్ జోసెఫ్. అయితే మనం ఆయన ఛానల్ పేరు చూసి మనం ఏమనుకుంటాం, ఎంచక్క ప్రశ్న ఉంది అంటే ప్రశ్నిస్తాడేమో, ప్రజల బాధలను చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేదా ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తాడేమో, అంతా బాగుంది ఛానల్ పేరు అనుకుంటాం. అఫ్కోర్స్ 2-3 సందర్భాలలో అలాంటి పనులు కూడా చేశాడు. అలాంటివి చేస్తే సహజర్నలిస్టుగా మేము కూడా అభినందిస్తాం. కానీ ఆయన ఎంచుకునే సబ్జెక్ట్ ఒకసారి మీరు చూస్తే ప్రతి 10 వీడియోలల్లో 9 వీడియోలు హిందూ మతానికి వ్యతిరేకంగానే చేస్తాడు. బట్ ఎక్కడ కూడా హిందువులను తిట్టినట్టు కాకుండా బీజేపీను, ఆర్ఎస్ఎస్ను, పవన్ కళ్యాణ్ గారును, మోడీ గారును తిట్టుకుంటూ వీడియో చేస్తాడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ తప్పు ఉంటే తప్పని చెప్పండి, పర్వాలేదు. కానీ కేవలం హిందూ మతంలోనే తప్పులు ఉన్నాయా? నిజంగా మూఢనమ్మకాలకు మీరు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశం ఉంటే అది చాలా గొప్ప విషయం. కానీ అన్ని మతాలలో కూడా ఉన్నాయి. ఎందుకు మీరు క్రిస్టియన్లో కానీ ముస్లింలో కానీ ఈ మూఢనమ్మకాలను వెలికి తీస్తలేరు? కేవలం హిందూ మతంలోనే వెలికి తీస్తున్నారు. మీరు ఒక్కసారి నమ్మరు. ఇదే ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినా కూడా అది చాలా చక్కగా ఉంది అంటే, జగన్ పరిపాలన ఒక మల్లెపూల సుగంధం వాసన వస్తున్నట్టు ఈయన చిత్రీకరించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తుమ్మినా దగ్గినా ఏం చేసినా కూడా కాంట్రవర్సీ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. కుంభమేళల తొక్కిసలాట జరిగింది, చాలా దురదృష్టకరం, చాలా మంది చనిపోయారు. దానికి యావత్ భారతదేశం మొత్తం చింతించింది. అది ఓకే, బాధ. కానీ అక్కడి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కరెక్ట్ చర్యలు తీసుకుంటే ఈ విధంగా చనిపోతుండేనా? ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? మీరు ఎమ్మటే రాజీనామా చేయాలని అక్కడి బీజేపీ ముఖ్యమంత్రిని ఈయన హెచ్చరించడం జరిగింది. ఒక్కసారి మీరు వీడియో చూడండి. ఒక ఈవెంట్ వెళ్ళిపోతున్నారు, ఒక మతపరమైన ఒక గ్రూప్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేసి ప్రభుత్వ పరంగా ఒక ఈవెంట్ వెళ్ళిపోతున్నారు. మీరు ధర్మాన్ని కాపాడతారా? మీరు ప్రభుత్వం ఎట్లా నడపాలో తెలియకపోతే చేత కాదు మాకని చెప్పని వదిలేండి. 30 మందికి పైగా మనుషులు చనిపోతే ఒక్క మాట్లాడడం, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద ఒక కథనం చేయడం, ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము లేదు ఎవరికి, భారతీయ జనతా పార్టీ మీద ధైర్యం లేదు ఎవరికి. అదే మాదిరిగా టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ తలపతి మీటింగ్ లో కేవలం ఆయనకు ప్రభుత్వం 10,000 మందితోటే సభ జరపాలని ఆదేశం చేసినా కూడా ఆయనకు దాదాపుగా 70,000 మంది వచ్చిర్రు. 39 మంది తొక్కిసలాటలు చనిపోతే, ప్రజలారా మీరు కొంచెం ఆలోచించుకోవాలి. అసలు మీకు ఉందా? మీరు ఎందుకు ఇంతమంది వెళ్తున్నారని. ఇక్కడ మాత్రం విజయ్ తలపతిని మాత్రం వ్యతిరేకించకుండా కేవలం ప్రజల్ని తప్పు అన్నట్టు చూపించాడు. ఒకసారి వీడియో చూడండి. ప్రజల యొక్క బాధ్యత. మనం ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు మనం చిన్న చిన్న లైన్స్ లోకి మనం నెట్టివే పెడతాం, బ్యారికేడ్ వేస్తారు, మనం ముందు కథం మీరు, మనందరం గుంపులుగా అక్కడ నిలబడతాం. అంటే ఆ ప్రజల్లో తొక్కిసలాట జరిగితే చచ్చిపోయే సిచువేషన్ మనమే క్రియేట్ చేస్తాం. క్రౌడ్ డిసిప్లిన్ అనేది వీక్నెస్ కాదు, దట్ ఈస్ సర్వైవల్. అది మనం నేర్చుకునేదాకా ద బెస్ట్ సిస్టమ్ మన దగ్గర ఉన్న. ఇలాంటి మానవహారాలు జరుగుతూ ఉంటాయి. కరూరులో జరిగిన ఉదంతం కేవలం చరిత్రలో జరిగిన ఒక తొక్కిసలాట కింద మనం గుర్తుపెట్టుకోకూడదు. ఇట్ మస్ట్ బికమ్ అ పాయింట్ వేర్ వి ఆర్ సేయింగ్ ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఇంకా చాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కసారి ఆయన వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ తమ్మునే లేకుండా ఆయన వీడియోనే ఉండదు. ఇక్కడ మా ఛానల్ కానీ ఒక జర్నలిస్ట్ గా నేను కానీ పవన్ కళ్యాణ్ కు ఒక స్టాండ్ ఏం లేదు. మాకు పవన్ కళ్యాణ్ అంటే మా ఛానల్ కు ప్రత్యేక అభిమానం ఏం లేదు. ఏ నాయకుడైనా కూడా ప్రజలకు మంచి చేస్తే పక్కాగా మేము ప్రశంసిస్తాం, అదేవిధంగా ప్రజలకు చెడు చేస్తే పక్కాగా విమర్శిస్తాం. ఈ సబ్జెక్ట్ గురించి ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే, మామూలుగా మనం చూస్తూ ఉంటాం, రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తి ఉంటాడు, హిందూ మతాన్ని మొత్తం పొడుతూ ఉంటాడు. ఆయన క్రిస్టియన్ తిట్టినా ముస్లింలను తిట్టినా మాకు ఫరక్ పడదు. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అని ఉంటాడు, ఆయన ముస్లింలను పొడుకుంటుంటాడు, ఆయన క్రిస్టియన్లను తిట్టినా హిందువులను తిట్టినా మాకు ఫరక్ పడదు. అదే మాదిరి అజయ్ బాబా అని పాస్టర్ ఉంటాడు, ఆయన క్రిస్టియన్ని పొడుకుంటుంటాడు, ఆయన హిందువులను తిట్టినా ముస్లింలను తిట్టినా మాకు ఫరక్ పడదు. బట్ మా సంఘం వాడు, మా జర్నలిస్టు, మా మీడియా అని పేరు పెట్టుకొని ఈ విధంగా ఒక మతానికి ఒత్తాసు పలకడం లేదా ఒక మతానికి కించపరచడం మాకు నచ్చట్లేదు. యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన అంటే మాకు అభిమానం కాబట్టి అనా మీడియా జర్నలిజం విలువలు తగ్గుతాయి. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ తిట్టాలనుకుంటే పాస్టర్ జోసెఫ్ అని ఒక ఛానల్ పెట్టుకొని తిట్టండి. కానీ ప్రశ్న అని ఎంత మంచి పేరు పెట్టుకొని మీరు ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఈ విధంగా ఒక మతం మీద బురద జల్లడం తగదన్న. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ అభిమానిగా మీరు ఇన్స్పిరేషన్గా వీడియో చేస్తున్న నేను ఈ విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నా.
దయచేసి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరు కూడా నాలాగానే ఆయన ఒకే మతాన్ని వ్యతిరేకిస్తున్నాడా లేదా లేదా మా ఛానల్ కానీ నేను కానీ తప్పుగా అర్థం చేసుకున్నామా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.